యూకేలో మాస్టర్స్ చేసి ఇంటర్నేషనల్ కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. యూకే కళని నిజం చేస్తుంది వీసోర్స్ అని ప్రతి ఒక్క స్టూడెంట్, నేను కలిసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మాత్రం చెప్పారు. వీసోర్స్ అంటే చాలా మందికి సుపరిచితం అండి. యూకే కళని నిజం చేస్తుంది వీసోర్స్ అని ప్రతి ఒక్క స్టూడెంట్, నేను కలిసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మాత్రం చెప్పారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఇవన్నీ కూడా యూకేలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవాల్సిందే అండి. సో మరి కొలాటరల్ లోన్ ఇవన్నీ కూడా అసలు ఎలా ఉంటుంది అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు కళ ఉన్నా కూడా దాన్ని అచీవ్ చేసుకునేంత సామర్థ్యం వాళ్ళకి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు కదా, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయబోతున్నారు? స్టూడెంట్ సొంతంగా తన జేబు నుండి ఆర్ పేరెంట్ పాకెట్ నుంచి ₹1 మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పూర్తికి పూర్తి సంపూర్ణ ఎడ్యుకేషన్ లోన్ మా వీసోర్స్ తరఫు నుంచి మేము అందిస్తాం. ఎందుకంటే మాది వీసోర్స్ ఫిన్టెక్ ఉంది మేడం. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs తో టైఅప్ అయినాం. అంటే మామూలుగా స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఏంటంటే, మేము ప్రామిస్ చేసేది 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెట్రాల్. అంటే ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు యూనివర్సిటీ ఫీజు అవ్వచ్చు, ఆర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఆర్ ఇక్కడ నుంచి వీసా ఛార్జెస్ అవ్వచ్చు, ఆర్ ఇన్సూరెన్స్ ఖర్చులు అవ్వచ్చు, ఆర్ బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ కి ప్రతి ఒక్కదానికి మేడం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మేము వీసోర్స్ చేసుకుంటాం మేడం. ఓకే. ఎందుకంటే ప్రతి మధ్య తరగతి విద్యార్థి వాళ్ళు ఒక స్టెప్ ముందుకేద్దాం, అబ్రాడ్కి వెళ్ళి నేను లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచన చేసే ప్రతి స్టూడెంట్కి వీసోర్స్ ఎప్పుడు 100% అండగా ఉంటుంది మేడం. నేను ఒకటే మాట చెప్తా, మా దగ్గర ఫైనాన్షియల్ బడ్జెట్ లేదు, ఆర్ నేను అంత స్తోమత మా దగ్గర లేదు, మా దగ్గర ప్రాపర్టీస్ ఎలాంటివి లేవు, అయినా కూడా మీరు యూకేలో మాస్టర్స్ చేయొచ్చు. చాలా మంది పేరెంట్స్ నాకు వచ్చినాక అడుగుతున్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటామండి, మళ్ళీ రీపేమెంట్ ఇమీడియట్గా కట్టేది ఉంటుంది కదా, అది ఎలా మాత్రం అవ్వదు కదా అని. ఎడ్యుకేషన్ లోన్ మాస్టర్స్కి తీసుకున్న తర్వాత మేడం 2 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 year రిలీవింగ్ పీరియడ్, అంటే వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికి ఇంకా 1 year టైం ఇస్తాయి బ్యాంకులో. 2 years కోర్స్ ప్లస్ 1 year రిలీవింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. ముందు వీళ్ళు కట్టరు. అంటే మంచి టైం ఉంటుంది, స్టూడెంట్ జాబ్ వెతుక్కోవచ్చు, జాబ్ లో సెటిల్ అవ్వచ్చు, 1 year అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత ఈఎంఐ కట్టుకున్న ఆప్షన్. మేడం ఇప్పుడు ఉన్న వాస్తవాల్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్ కి. అనవసరమైన ఖర్చులకు పోవద్దు. ఇప్పుడు మార్కెట్ లో ఇచ్చే చాలా యూనివర్సిటీస్ కొన్ని బిజినెస్ స్ట్రాటజీలో ఉపయోగించి ఒక 40-50 లక్షల ఫీ ప్యాకేజెస్ ఉన్న యూనివర్సిటీస్ ని చాలా మంది ప్రమోట్ చేస్తారు, అనవసరమైన హైప్ ఇచ్చి. నేనేమన్నా అంటే యూకేలో యూనివర్సిటీస్ మేడం 10 నుంచి 15 లక్షల్లో కంప్లీట్ అయిపోయే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంచుమించు మనం ఇండియాలో కంప్లీట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. చేసుకోవచ్చు మేడం, ఆప్షన్ ఉంది, ప్రతి స్టూడెంట్ కి ఆప్షన్ ఉంది. 15 లక్షల లోపే యూకేలో మాస్టర్స్ చేసుకునే అవకాశం ఉంది. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఒక్కసారి జెన్యూన్ గా మీరు వెళ్ళాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఆఫీసెస్ కి మీరు అప్రోచ్ అవుతే మీ కోర్స్ కి సూటబుల్ అయిన టాప్ యూనివర్సిటీస్ ఏముంటాయి, తక్కువ బడ్జెట్ లో ఏముంటాయి, స్కాలర్షిప్స్ ఎక్కడి నుంచి వస్తాయి. అంటే ఇంకొన్ని సార్లు స్టూడెంట్స్ మళ్ళీ మిస్టేక్ చేసి స్కాలర్షిప్స్ దగ్గర కూడా మిస్టేక్ చేస్తారు అప్లికేషన్స్ లో. ఓకే, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఎలిజిబుల్ ఉంటారంటారా స్కాలర్షిప్ అందుకోవడం? మేడం 70 to 80% యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాన్ని ఏంటంటే ప్రాపర్ ప్రాసెస్ లో అప్లై చేయాలి. కొంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ బయట డైరెక్ట్ గా యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాడు, అతనికి ఫీజు 15-16 లక్షలు పడ్డది, ఇతను 12-13 లక్షల్లో అయిపోయింది. కనీసం 3 lakhs డిఫరెన్స్ చూసారు మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్. మేము ఎలాంటి ఛార్జెస్ చేయం. మళ్ళీ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వీళ్ళు టాప్ యూనివర్సిటీస్ అందిస్తున్నారు, అంత తక్కువ బడ్జెట్ అంటున్నారు, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు, 100% వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజులు అయ్యి ఛార్జ్ చేస్తారు, వీళ్ళ దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు వీళ్ళంటే. మేము యూకేకి ఎలాంటి ఛార్జ్ చేయం మేడం. ₹1 కూడా స్టూడెంట్ దగ్గర నుంచి మేము ఎలాంటి సర్వీస్ ఛార్జ్ కానీ ఎలాంటి మేము ఛార్జ్ చేయం. మంచి యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్ లో ప్రతి మిడిల్ క్లాస్ స్టూడెంట్ కి మేము సపోర్ట్ ఉంటున్నాము. ఒక స్టూడెంట్ సొంతంగా అప్లికేషన్ పెట్టుకున్నా ఆ యూనివర్సిటీకి అదే ఫీజు ఉంటుంది, వీసోర్స్ చేసినా కూడా అదే ఫీజు ఉంటుంది, కానీ మా దగ్గర నుంచి స్కాలర్షిప్స్ కూడా ఎక్స్ట్రా అప్లై చేస్తాం. నిజంగా యూకేలో మాస్టర్స్ చేయడం అనేది మీ డ్రీమ్ అయితే 100% వీసోర్స్ మీకు సపోర్ట్గా ఉంటుంది. పాస్పోర్ట్ దగ్గర నుంచి యూనివర్సిటీ అప్లికేషన్స్ కానివ్వండి, ఆర్ ఎన్రోల్మెంట్ చేయించడం కానివ్వండి, అడ్మిషన్ ఆఫర్ లెటర్ తెప్పించడం కానివ్వండి, ఆ తర్వాత క్యాష్కి ప్రిపేర్ చేయడం కానివ్వండి, క్యాష్ లెటర్ తెప్పించడము, ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించడము, స్కాలర్షిప్స్ అప్రూవల్ చేయించడము, ఆర్ వీసా అప్లికేషన్ పెట్టడము. వీసా 100% మేడం. మనం ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేస్తాం, ప్రాపర్ అప్లికేషన్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం, ప్రాపర్ మంచి యూనివర్సిటీస్ని సజెస్ట్ చేస్తాం, ప్రాపర్ స్టూడెంట్స్కి వెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వడానికి అవకాశం ఇచ్చే యూనివర్సిటీస్, అది కూడా ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్తో సహా మనము స్టూడెంట్కి హెల్ప్ చేస్తాం. కాబట్టి మన దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% వీసా అనేది
స్టూడెంట్ కి అందించే విధంగా మనం ప్రాసెసింగ్ ఉంటుంది మేడం.